జై స్వరాజ్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలతో ఈరోజు నృత్య రవలి కళాక్షేత్ర వ్యవస్థాపకుడు కళామతల్లి ముద్దుబిడ్డ మన ముత్యాల పరమేశ్వర్ గారి ఆధ్వర్యంలో రాళ్లను శిల్పాలుగా మరిచి కూచిపూడి శిల్పాలుగా మలిచిన ముత్యాల పరమేశ్వర్ గారికి నా ఇద్దరు బిడ్డలు ఇక్కడ నా ఇద్దరు పాపలు, మా పెద్ద పాప, మా చిన్న పాప అండ్ మా మిస్సెస్ అందరం కూడా ఇక్కడ ఉన్నందుకు ఈరోజు ఈ స్టేజిని పంచుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది మాకు. నృత్యరవలి కళాక్షేత్రం తరపున ఈరోజు సర్టిఫికెట్ల ప్రధానోత్సవానికి సర్టిఫికెట్లు తీసుకోవడానికి డిప్లొమా పూర్తి చేసి సర్టిఫికెట్లు తీసుకుంటున్న శుభ సందర్భంగా ఈ పిల్లలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు మా గురువు గారికి. మరియు నృత్యం అనేది ఈరోజు చాలా చాలా బేసిక్ నీడ్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు అంతా ఉబకాయాలతోటి ఆరోగ్య సమస్యలతోటి ఉంటున్న పిల్లలలో కూడా ఉబకాయ సమస్యలు, షుగర్లు, బీపీలు వస్తున్న ఈ సందర్భంలో ఇలాంటి ఒక మంచి నృత్యం నేర్చుకోవడం వల్ల ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు చాలా శారీరకంగా దృఢంగా ఉంటారని, ఆ దృఢత్వంతో పాటు వారికి మంచి భారతీయ సాంప్రదాయాలను కూడా నేర్పుతున్న గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వేదికను పంచుకోవడం మాత్రం చాలా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. మా పిల్లలిద్దరికి కూడా మంచి నృత్య కళాకారులుగా తయారు చేసిన గౌరవ ముత్యాల పరమేశ్వర్ గారికి, నృత్యరవలి కళాక్షేత్రం వారికి, వారి మా మిసెస్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ నృత్యం ద్వారా పిల్లలందరికీ కూడా చాలా అసలు భారతీయ సనాతన ధర్మంలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలను పుణికిపుచ్చుకొని పిల్లలందరూ కూడా అసలు ఎంత మహాలక్ష్ములు లాగా ఉన్నారు. అందరూ ఇలా ఇంత మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ సంస్థ ఇంకా 100 సంవత్సరాల పాటు సేవలు అందించాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. నా పేరు మురళీకృష్ణ. సార్, ఇప్పుడు మీ పిల్లలకు ఈ కూచిపూడి నాట్యం మాత్రమే నేర్పాలని చెప్పి ఎందుకు అనుకున్నారు? ఇది మా చిరకాల వాంఛ. ఎందుకంటే పిల్లలు వివిధ రంగాల్లోని పిల్లలను చూస్తున్నంతసేపు అరే మా పిల్లలకు కూడా ఇలాంటి ఆపర్చునిటీ వస్తే బాగుంటది. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ వ్యక్తిగతంగా కూడా వాళ్ళలో కూడా ఈ దృఢత్వం అనేది ఉండాలి, లేకపోతే ఇది సాధ్యం కాదు. శివాజ్ఞ లేనిదే ఏది జరగదు. వారికి కూడా ఆ మనసులో ఉంది కాబట్టి ఈ కళ వాళ్ళకు అందివచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాము. అలాగే ఇంత మంచి వారికి ఎంత శ్రమ కోర్చి వారి నిత్య ఉపాధ్యాయ వృత్తితో పాటుగా మరొక 7-8 గంటలు పిల్లలందరికీ కేటాయిస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతున్న గౌరవ ముత్యాల పరమేశ్వర్ గారికి మరొకసారి మీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ జైరస్ స్వరాజ్ టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మీ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలని కోరుతూ నా పేరు చేరాల మురళీకృష్ణ. నేను డిపో మేనేజర్, వేములవాడ ఆర్టీసీ. థ్యాంక్ యూ వెరీ మచ్.